జేగురుదత్త బెండకాయ ఎర్రగడ్డ రోటి పచ్చడి. పాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో మొదటగా మెంతులు వేయాలి. మెంతులు లోపలి వరకు వేగకుంటే చేదొస్తుంది. అందుకే ఆయిల్తో పాటుగా మెంతుల్ని వేసేయాలి. మెంతులు చిటపటలాడేటప్పుడు ధనియాలు 1 స్పూన్ ధనియాలు, 1 అర స్పూన్ జీలకర్రను కూడా వేసి నిదానంగా వేపాలి. తర్వాత గుప్పెడు ఎండుమిరపకాయల్ని, అంటే నేను ఒక 7-8 ఎండుమిరపకాయల్ని వేపి తీశాను. ఒక ఆనియన్ని కట్ చేసి పొరలుగా తీసి 1 నిమిషం పాటు పాన్లో వేసి మగ్గించి దాన్ని కూడా నేను పక్కకు తీశాను. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసి బెండకాయలు కడిగి తుడిచి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేస్తున్నాను. బెండకాయలు తుడిచి కట్ చేయడం వల్ల జిగురు ఎక్కువగా రాదు అన్నది నా ఉద్దేశం. 4 వైపులా నిదానంగా కలిపి మూత పెట్టి మూత పైన 1 టీ గ్లాసుడు నీళ్లు వేస్తే బెండకాయలు మాడిపోకుండా చక్కగా మగ్గుతాయి. తర్వాత మనము మూత తీసి 7-8 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే బెండకాయలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు బెండకాయల్ని కూడా పక్కకు తీసి ఆనియను బెండకాయలు చల్లారిన తర్వాత రోట్లో మొదటగా వేపించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు మరియు 1 నిమ్మకాయంత చింతపండు రసం తీసుకొని మరియు 1 చిన్న బెల్లం ముక్కని వేసి బాగా కుదిరినంత మెత్తగా దంచుకొని తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసి దంచుకోవాలి. తర్వాత చివరిగా ఆనియన్ ముక్కల్ని కూడా వేసి 1 నిమిషం పాటు దంచుకోవాలి. ఇప్పుడు బెండకాయ రోటి పచ్చడి సిద్ధమైంది. మనం దీనికి పోపు కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. రోలును వెంటనే శుభ్రం చేసుకోవాలి, లేదంటే బెండకాయ జిగురు అంటుకుపోయి ఎండిపోయిన తర్వాత రోలు శుభ్రం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. పచ్చడిని తీసిన తర్వాత నేను వెంటనే అక్కడ నీళ్లు పోసాను. నేను ఇప్పుడు గరిట పెట్టి అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి పోపు దినుసులన్నింటినీ వేశాను. ఆవాలు, జీలకర్ర చిటపటలాడాక 1/4 టీ స్పూను ఇంగువను కూడా నేను వేశాను. 1 రెమ్మ కరివేపాకు వేశాను. ఆ పోపుని నేనిప్పుడు బెండకాయ పచ్చడిలో వేస్తున్నాను. పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. మంట వచ్చిందే కానీ పోపు ఏం మాడిపోలేదు, కంగారు పడవాకండి. ఆ పోపుని నేనిప్పుడు పచ్చడి పాత్రలోకి మార్చాను. బెండకాయ ఎర్రగడ్డ రోటి పచ్చడి రెడీ. నెయ్యి వేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.